అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. సో ఇది వచ్చేసి ఉషశ్రీ పిక్చర్స్ అంట. ఈ బ్యానర్లో నూతనంగా నిర్మితమవుతున్న మా ప్రొడక్షన్ నెంబర్ 1 కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం వచ్చేసి జిఆర్ ధనరాజ్ గారు అంట. చిత్రానికి నటీనటులు కావాలను అవకాశం కావాల్సిన వాళ్ళు ఆడిషన్కి రాగలరు అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ కూడా ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. బట్ మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వాళ్ళలో నేను పెట్టిన కాస్టింగ్ కాల్స్లో ఎవరైనా మిమ్మల్ని అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకోవాలి, మా సంఘంలో మీరు మెంబర్ అయితే మాత్రం మీకు అవకాశాలు ఇస్తాము, లేదంటే కాస్ట్యూమ్కి ఎంత పే చేయాలి, లేదంటే ఆడిషన్కి ఎంత పే చేయాలి, మీకు అవకాశం కావాలంటే ఎంత డబ్బులు ఇవ్వాలి, ఇలా మిమ్మల్ని ఎవరైనా అడిగినట్లయితే వాళ్ళని నమ్మకండి. సింపుల్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేని వాడు ఎప్పటికీ సినిమా చేయలేడు, చేసినా దాన్ని రిలీజ్ చేయలేడు. అలాంటి వాళ్ళ కోసం మీరు మూర్ఖులుగా మిగిలిపోకూడదు అనేది నా మెయిన్ ఇంటెన్షన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి లక్ష్మణ్ రెడ్డి గారు అడిగారండి, సార్ కంపెనీ ఆర్టిస్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి, జూనియర్ ఆర్టిస్ట్కి కంపెనీ ఆర్టిస్ట్కి డిఫరెన్స్ ఏంటి అని అడగటం జరిగిందండి. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాలేజ్కి వెళ్ళారనుకోండి, ఆ కాలేజ్ అంటే మీరు కాలేజ్ సీన్ చేస్తున్నట్లయితే హీరో హీరోయిన్ కాలేజ్లో ఉంటారు. హీరో ఫ్రెండ్స్ వాళ్ళు కాకుండా వెనకాల ఇంకొక 20-30 మంది ఆ బెంచెస్లో కూర్చుని హీరో హీరోయిన్ మధ్య సీన్ అనుకోండి, ఆ వెనకాల కూడా ఇంకొక 30-40 మంది కూర్చొని ఉంటారు కదా, వాళ్ళని జూనియర్ ఆర్టిస్ట్ అంటారు. పార్క్కి వెళ్ళారనుకోండి, పార్క్లో హీరో హీరోయిన్ షూట్ జరుగుతూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో లవర్స్ లాగా తిరుగుతూ ఉంటారు, వాళ్ళని జూనియర్ ఆర్టిస్ట్ అంటారు. ఇదే కంపెనీ ఆర్టిస్ట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు జూనియర్ ఆర్టిస్ట్లా కాకుండా మీరు ఆర్టిస్ట్గా ట్రై చేసే ఒక క్రమంలో ఏమవుతుంది అంటే, మీరు రెస్పెక్టివ్ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి, సరే నేను సో అండ్ సో నటుడిని, మీరు నాకు ఏదైనా అవకాశం ఇచ్చినట్లయితే నేను దాన్ని యూటిలైజ్ చేసుకుంటాను అనే టైప్లో మీరు వెళ్ళి కంపెనీని అడుగుతారు. అంటే రెస్పెక్టివ్ ప్రొడక్షన్ హౌస్ని అడుగుతారు. అప్పుడు ఆ కంపెనీ ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని హైర్ చేసుకోండి. 1 డైలాగ్ 2 డైలాగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ వెళ్ళారు, బ్యాంక్ వెళ్ళినప్పుడు ఏంటి, బ్యాంక్లో సార్ ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అంటే, అక్కడ ఉంది, అక్కడ పేపర్ ఉంటుంది, వెళ్ళి తెచ్చుకోండి, ఫిల్ చేసేయండి అనే టైప్లో ఒక డైలాగ్ చెప్పే ఒక వ్యక్తి ఉంటాడు. అలాంటి టైంలో జూనియర్ ఆర్టిస్టులు చెప్పలేరేమో అనే భయంతో వాళ్ళని కంపెనీ హైర్ చేసుకుంటుంది. అప్పుడు మీకు ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున పేమెంట్ రాకుండా రెస్పెక్టివ్ ప్రొడక్షన్ హౌస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు పేమెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో జూనియర్ ఆర్టిస్ట్గా కావాలి అనుకున్నట్లయితే మీరు ఇక్కడ ఇంద్రనగర్ గడ్డకు వచ్చేసినట్లయితే యూ విల్ ఫైండ్ జూనియర్ ఆర్టిస్ట్ జాబ్స్. కంపెనీ ఆర్టిస్ట్ కావాలి అనుకున్నట్లయితే మీరు ప్రొడక్షన్ హౌస్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అని వెళ్ళి కనుక్కొని వాడి చుట్టూతో ప్రయత్నిస్తూ ఉండాలి. కంపెనీ ఆర్టిస్ట్ నుండి మెయిన్ ఆర్టిస్ట్గా ఎలా ఎదగాలి అంటే, ఇప్పుడు మీరు కంపెనీ ఆర్టిస్ట్గా చేయడం మొదలుపెట్టిన తర్వాత మీలో ఒక టాలెంట్ని వెతికి బయటికి తీసుకురాగలిగే ఒక డైరెక్టర్ చేతుల్లో మీరు పడ్డారనుకోండి, మీరు వావ్ ఫ్యాక్టర్లో ఏదైనా పర్ఫామ్ చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా మీ స్థాయి లాగా ఒక నేమ్ ఫేమ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఆర్టిస్ట్ అవుతారు. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ప్రజెంట్ జనరేషన్లో అంటే ప్రజెంట్ నడుస్తున్న ఇదిలో కంపెనీ ఆర్టిస్టుల కాస్టింగ్ డైరెక్టర్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. కాస్టింగ్ డైరెక్టర్లు ఏం చేస్తున్నారంటే, కంపెనీ తరపున మాట్లాడేసుకొని నేను ఇంతమంది ఆర్టిస్టులు తీసుకొస్తాను అంటే, ఒకానొక సందర్భానికి ఎలాగైందంటే ఆఖరి జూనియర్ ఆర్టిస్టులను కూడా ఈ కాస్టింగ్ డైరెక్టర్గా సప్లై చేసే ఒక పరిస్థితి అనేది ప్రజెంట్ ఇండస్ట్రీలో నడుస్తుంది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను లక్ష్మణ్ రెడ్డి గారు. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నించండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చేయడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదండి, ఇది జిఆర్ ధనరాజ్ గారి డైరెక్షన్లో వస్తున్న సినిమా. ఇది వచ్చేసి హైలం కాలనీ, వెంకటగిరి, యూసఫ్గూడ, హైదరాబాద్ అంట. అంటే హైదరాబాద్లో ఉన్న యూసఫ్గూడ ఏరియాలో వెంకటగిరి అనే ఒక ఏరియా ఉందండి, అందులో హైలం కాలనీ అంట. ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391928822. ఐ రిపీట్ 9391928822. ఇది వచ్చేసి వాట్సాప్ నెంబర్ అంటండి. కాలింగ్ నెంబర్ వచ్చేసి 04031765289. ఐ రిపీట్ 31765289. డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా, నేను చెప్పే ఏ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. నాకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీ వరకు చేరవేయడం ద్వారా మీ లైఫ్లో అద్భుతాలు జరగడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి అనే ఒకే ఒక సదుద్దేశంతో నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. హోప్ దీన్ని మీరు పాజిటివ్గా తీసుకొని పాజిటివ్గా అప్రోచ్ అయ్యి మీ అందరికీ అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.